అంటే నేను ప్యాంట్లెత్తే చూడలేకపోయినా నేను ప్యాంట్లెత్తే చూడలేకపోయినా అంటే నేను ప్యాంట్లెత్తే చూడలేకపోయినా నేను ప్యాంట్లెత్తే చూడలేకపోయినా ఏమైతే ఏరుకుంటా ఉంటావు లేచిన కాడ నుంచి ఎవడు ఏరమన్నాడు నిన్ను? ఎవరు ఏరమన్నాడు? ముప్పై 4 బరిగొడ్లు ఉన్నాయి, ఎందుకు ఏరుతున్నావు? నా ఇష్టం రా, నా ఇష్టం. ఏది నీ ఇష్టం? తీస్తా చేలో ఉన్న ఎన్ని ఏరుకుపోతున్నావు ఇల్లు వచ్చి ఎందుకు ఏరుకున్నా? నేను చదువుతున్నా కానీ ఏదో పని చదువుతున్నా, డబ్బులు చెప్పని నీ పని చేయొచ్చు. ఏం పని నువ్వు చెప్తే నేను చేయాలి. చెప్పాను నీకు ఏం పనులు చెప్పాను నీకు చేయమని. అవసరం లేదు. ఇప్పుడు చెప్పేది మంచిది ఒకటి, నేను పాడుకొచ్చి కాంట్రాక్ట్ తీసుకొని వచ్చా, పెద్ద కాంట్రాక్ట్. నువ్వు ఏడకెళ్ళాల్సిన అవసరం. మన పంచాయతీలోనే బాత్రూమ్ ఉంటాయి కదా చూడు, సెప్టిక్ ట్యాంక్ పండి ఒకటి పెట్టే మనం. బాత్రూమ్ నిండిపోయిన వాళ్ళకి బాత్రూమ్ వెళ్ళి మన ఇద్దరు వెళ్ళి తోకొని వస్తాం వెళ్ళి. బాత్రూమ్ బాత్రూమ్ బరువులు పేడకాలు తెత్తలో నువ్వా పేడకాలు తెస్తే నీ బాత్రూమ్ తీసేవాళ్ళగా ఎంత బిజినెస్ తెలుసు? బాత్రూమ్ బిజినెస్ ఏంది? మన పంచాయతీ ఎంత పెద్ద పంచాయతీ, ఎందుకు బాత్రూమ్లు ఉంటాయి? అసలు రోజుకి 4-5 బాత్రూమ్ క్లీన్ చేసి మనం వెళ్ళి. నువ్వు చేసుకోరా, నువ్వు చేసుకో. చెప్పేది పైప్ వేస్తావా, ఇంజిన్ ఆన్ చేస్తావు, మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. లేకపోతే నువ్వు నీ మొఖానికి పూసుకో, లేకపోతే నీ మొఖానికి చేతికి ఏమైనా అంటుకుంటుందా? అంటుకోపోతే మరి అంటుకోపోతే నేను ఎందుకు వస్తాను? అసలు నువ్వు ఏం చేయొద్దు, స్టార్ట్ చేయి, మోటార్ మేము వేస్తాం. చేసుకో, నువ్వు చేసుకోరా, మాట నువ్వు చేసుకోరా. పేడకలు తీసేవాడికి పెంటలు తీటి కదా లెక్క. అంటే నేను ప్యాంట్లెత్తే చూడలేకపోయినా నేను ప్యాంట్లెత్తే చూడలేకపోయినా అంటే నేను ప్యాంట్లెత్తే చూడలేకపోయినా నేను ప్యాంట్లెత్తే చూడలేకపోయినా. చెప్పేది ఒక్క బాత్రూమ్ ఒక బాయ్ క్లీన్ చేస్తే 6,000 7,000 మన 10,000 మేము చేస్తాం. చేసుకోరా, నువ్వు చేసుకో. నాకు చెప్పేది ఎండాకాలం ఎరువు అయిపోతుంది బాబాయ్. నేను చెప్పేది ఎరువుగానే అయిందంటే 25,000 తీసుకుంటాం మనం బాయికి. చూడు పేడ తీసినట్టు తోవడం దాన్ని గట్టిపోయింది. నాకేం పని, నాకేం పని. ఏంది రావా? రాను రాను. డబ్బులు వస్తాయి, ఇద్దరం వెళ్ళేది. నాకు అవసరం లేదు. నువ్వు రాకుండా వెళ్ళు. ఏం చేస్తా చదువుతున్నా. ఈ కాంట్రాక్ట్ ఓన్లీ మన పంచ ఎంత మంచి పని తెలుసు నీకు? నువ్వేమైనా కష్టపడుతుందా? లారీ కొత్తగా పెంటలు తీసే మొహోడా. కాదు మాట ఆగు. చెప్పేది కాంట్రాక్ట్ రావడం కోసం మేము ఎంత కష్టపడడం తెలుసా? ఎమ్మెల్యే రికమెండేషన్ తో. నీకు ఏమనుకోండి, ఇది సెప్టిక్ ట్యాంక్ అంటే బాత్రూమ్ క్లీన్ చేయడం రావడం అంటే అదృష్టం. అసలు నీకు నీకు అదృష్టం పోరా, నీకు అదృష్టం. కొన్ని బాత్రూమ్లు ఊరు నిండిపోతాయి, అర్థమైంది? 3 నెలలకు ఒకసారి నిండిపోతాయి. మన పని బాగుంటది. వర్షం ఎండ ఇదిగో మంచుకి అసలు పని ఆగదు బాబాయ్. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు చెప్పు. 3 నెలలకు 4 నెలలకు ఒకసారి నిండిపోయి బాయిలు కూడా ఉండే అవసరం అయితే మనం చెప్పేది. వచ్చి చూస్తారు, తొంగి చూస్తారు లోపల బాయిలోకి చూడరుగా. నేను చెప్పేది పైపు సగమే పడతాం, సగం అట్టాగే ఉండిద్ది. అది అర్థమైందా? అవసరం లేదు, మళ్ళీ మనకే కాంట్రాక్ట్ వచ్చింది. అది చెప్పేది ఎందుకు రావు? మంచి పని వచ్చింది నీ మొహానికే? కాదు, ఎందుకంటే మంచి పని వచ్చిందా? నేను చేయబడి గెలుతున్నావు. ఏంది గెలికి మొహాన్ని పూసుకో, ఎత్తుకెళ్ళి దాంట్లో పడేస్తా. నువ్వు పూసుకో. సిగ్గు లేదు. రావా? వస్తావా రావా? సరే సరే, ఏం మనిషి నువ్వు? ఇప్పుడు వస్తావా లేకపోతే బాయిలో పడేయమంట? ఎత్తుకెళ్ళి క్లీన్ చేయి, అవి క్లీన్ చేయి, ఈ క్లీన్ చేయి. చేసేవాళ్ళు కాకపోతాను నీకు, బాత్రూమ్లు చేసేవాళ్ళు కాకపోతాను. అసలు ఎందుకు వచ్చావు? అసలు ఏమి పని నీకు?
అసలు ఇది వచ్చింది నీ మొహానికే. ఇగో చెప్పేది చెప్పేది ఏందిరా గంట రాను రా 4 బాయిలు తవ్వచ్చు మనం నువ్వు వెళ్ళేసుకో. రాపోయా పెంట తట్టు తీసుకొచ్చి మొహమే కొడతా చదువుతున్నా. రాపోయా పెంట తట్టు తీసుకొచ్చి మొహమే కొడతా చదువుతున్నా. నీకోసమే ఊర్లో చేసేవాళ్ళు నేను నీకెత్తాక పని వచ్చా. డబ్బులు బాగా వస్తాయి. ఏది నువ్వు ఇగో ఇట్లా మాట చెబుతా. డబ్బులు ఎంత తెలుసా? రోజుకి ఎంత తెలుసా? 30,000 40,000 సంపాదించు రోజుకి. 1,00,000 వచ్చిన రాను. బర్రి పేడ దిత్తే ఎంత వస్తుంది నీకు? నా బరి కొట్టితే నీకేం పని రా? నా బరి కొట్టితే నీకేం పని? 5 దిత్తే ఊడు అసలు నేను ఏది తెస్తే నీకేం రా? అసలు ఊడు ఏం పని రా? నీకే పని చెప్తే అర్థం కాదు నీకు. ఎందుకు నువ్వు చెప్పేది? ఆగని చెబుతున్నా ఆగు. అసలు సెప్టిక్ ట్యాంక్ అంటే ఏం తెలుసు నీకు? వచ్చింది అసలు నీకు? తలకెత్తి దండం పెట్టిన రాదు అది. ఆ పని నీ తలం పెట్టు బాయిలో పెట్టుకొని రుద్దుకో. నీ తలం పెట్టు బాయిలో పెట్టుకొని రుద్దుకో. నీ చేత పారతో ట్యాంక్ లో దించి మర్యాద నీకు మర్యాద ఉండదు. పెంట మొత్తం దోగుతావు చదువుతావు ఇక. నీ ముఖం దోగిస్తావురా? ఏ పెంట దోవాలరా? ఏది కొడుతున్నా? ఎందుకు నేనేం పని చెప్పాను నీకు చెప్పు. నాకు అవసరం లేదు. ఏం చెప్పాను నేను? ఈ పెంట ఎవరైనా చెబుతారు నీకు అసలు? నాకెందుకు నీ పని? ఇది ఎంత గొప్ప పని తెలుసు నీకు? నీ పని నాకు చెప్పమన్నా. ఎంత బిజినెస్ తెలుసు నీకు? ఇది బిజినెస్ చేసుకో. ఎన్ని లక్షలు సంపాదించారు నీకు చీరాల్లో? ఎన్నో సెప్టిక్ ట్యాంక్ అంటే ఏంది నీకు? 3 నెలలకు నిండిపోయి ట్యాంకులు ఉన్నాయి. 3 నెలలు నిండిపోయి ట్యాంకులు ఉన్నాయి చెప్పాను నీకు నేను. నింటే తోడు. డబ్బులు ఎంత? 10,000 డిమాండ్ చేద్దాం. అవసరం లేదు. 20,000 డిమాండ్ చేద్దాం. అసలు నాకు అవసరం లేదు. అసలు నీకు ఇప్పుడు ఉంది చదువుతున్నా బాబాయ్. ఎందుకుందా ఈ కాంట్రాక్ట్ కోసం నేను తీసుకొచ్చి మా బాబాయ్ ఉన్నాడు చెప్పి పాట చేస్తా చదువుతా. నువ్వు రాకపోతే మరుగుడ్లు మొత్తం అమ్మేసుకో. ఎందుకో ఎందుకేంది చెప్పా నీకు. అసలు అయితే పేడకలు దిమాక నా ఇష్టం రా. పేడకలు దిస్తే తవ్వాల్సిందే. బాత్రూమ్ తవ్వాల్సిందే చదువుతున్నా. ఇగో బాత్రూమ్ మొత్తం తవ్వాలి వచ్చి నువ్వు చదువుతున్నా. లేదంటే కాళ్ళు చేతులు కట్టి బాత్రూమ్ పడా ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళి బాత్రూమ్ లో పడైపోతే నిన్ను. నువ్వు రాకు. నువ్వు మర్యాద చెప్పినప్పుడు రా. ఇగో ఈసారి డబ్బు చెప్పేది ఎంత కావాలి? డబ్బులు అడ్వాన్స్ ఎంత కావాలి? అడ్వాన్స్ ఎంత కావాలి చెప్పా. పట్టుకున్నావాడా? జంగు బిల్లు పట్టువాడా? కైనీళ్ళు అమ్మేవాడు నువ్వు రైల్వే స్టేషన్ లో. గుగ్గులు అమ్మేవాడు నువ్వు. బస్ స్టాండ్ లో గుగ్గులు అమ్మేవాడు నువ్వు. శనక్కాయలు బాబాయ్. నీకు ఏం కావాలి? సెప్టిక్ ట్యాంక్ లారీ ఉన్నాం మేము. కొనుక్కో. మాకు ఇప్పుడు ఎంత లాస్ వచ్చింది? కొనుక్కో. నువ్వు రా వస్తానని చెప్పి రాను. నేను చెప్పాను. నేను చెప్పా వస్తావని. నువ్వు అంతకుముందు పెంటలు ఏరావంట. నువ్వు అది తాళ్ళకి మొత్తం ఏరుకున్నావు అంటగా. ఇదిగో నేను చెప్పింది నేను మర్యాదగా చేతికి అంటుకోకుండా పని చేపిస్తా నేను. నీకు రోజుకి 30,000 రూపాయలు. ఇగో ఆగని చెప్పి 30,000 రూపాయలు ఇస్తా నేను. వద్దా? లారీ డబ్బులు ఇచ్చి. లారీ డబ్బులు లారీ నేను నమ్ముకొని కొన్నా మేము. నువ్వు పనికి వస్తామని నిన్ను కొనమన్నా. లారీ నాకు కావాలన్నా. ఎవరు లారీ డబ్బులు ఇవ్వాలి నీకు? ఏంటికి ఇవ్వాలి? నువ్వు ఎండాకాలం తిరగలేక చదువుతున్నా. ఏం చేస్తా? ఎండాకాలం బిజినెస్ బాగుంటది. ఇగో చెప్పేది నువ్వు బాయిలు మొత్తం ఎండిపోతాయి. ఈజీగా వస్తుంది. ఏంటి ఏం చేయమంట? ఏంది ఏం చేయమంట? కావాలంటే చెప్పు. నీకు ఎరిపిస్తా. తీసుకెళ్ళి పొలాలు వేసుకో. ఏం ఎరువు అనుకున్నా? ఎంత పొలం అనుకున్నా? ఏంది ఎరువు? ఏం కావాలని చెప్పా. మొత్తం పోతే కాదు. డబ్బులు కట్టి అని చెప్పా మేము. కాంట్రాక్ట్ మాట్లాడే వస్తామని మాట్లాడే మేము. చెప్పానా? ఇప్పుడు ఇదేం పెద్ద పనే ఉంది.
నువ్వు ఎందుకు రావు రానన్నాగా ఏం కావాలి చెప్పు బాబాయ్. ఏం వద్దురా. ఇగో కాంట్రాక్ట్ పోతుంది చదువుతున్నా పోయిద్దా. ఇగో నీ కాళ్ళు నిరగదెత్త చదువుతున్నా కాంట్రాక్ట్ పోతేక ఏంది ఏంది డబ్బులు ఇచ్చేది లారీ లేత 4 బర్రెలు అమ్మేత చదువుతుంది ఇక నా పరిణం ఏయ్ నా పరిణం ఏయ్ తీసుకెళ్ళి ఇగో సముద్రంలో పడైపోతా చదువుతున్నా ఇటు నుంచి ఇచ్చే దొరికి సముద్రంలో అయిపోతా బరుగుడు మొత్తాన్ని నువ్వు రాకపోతే. బరుగుడు ఉంటాయా ఎక్కడికా ఉంటాయా